దేన్ని దేంతో కలపాలో దాన్ని దాంతోనే కలపాలి. ఆ విచక్షణ వదిలేసి బావుంది కదా అని కొన్నిటిని ముంచుకు తింటే ఆరోగ్యం కొంప మునగవచ్చు. అందుకు ఇప్పుడు చూస్తున్న దృశ్యమే ఒక ఉదాహరణ. కొందరికి చాయ్ బిస్కెట్ అనేవి వదలలేని కాంబినేషన్. అయితే చాయ్లో బిస్కెట్ అదే పనిగా తినేవాళ్ళు పైకి అంటే స్పీడ్గా పోవడం ఖాయమంటున్నారు డాక్టర్లు. నిజానికి ఈ రెండింటి కాంబినేషన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఉదయం చాలా మందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది. ఈ అలవాటు అతిగా చేసుకుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్ బిస్కెట్లను కలిపి ఎక్కువ కాలం తీసుకుంటే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంపై ఈ కలయిక ఎలాంటి ప్రభావం చూపుతుందన్న వివరాల్లోకి వెళితే, సాధారణంగా అన్ని బిస్కెట్స్లో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. టీలో కలిపి తీసుకోవటం వల్ల తెలియకుండానే ఎక్కువగా బిస్కెట్స్ తింటుంటారు. దీంతో దీర్ఘకాలం బిస్కెట్లు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా టీతో పాటు తీయగా ఉండే బిస్కెట్లను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బిస్కెట్స్ ను ఎక్కువగా రిఫైన్ పిండితో తయారు చేస్తారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఉండదు. దీంతో మోతాదుకు మించి బిస్కెట్స్ తింటే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఇక మైదా పిండితో తయారు చేసే బిస్కెట్లతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాకుండా విపరీతమైన బిస్కెట్స్, టీ కలిపి తీసుకోవటం వల్ల దంతాలకుండే ఎనామెల్ దెబ్బతింటుంది. కాబట్టి విచక్షణతో తగు మోతాదులో బిస్కెట్లు తిన్నంత వరకు ఓకే. రుచి కోసం ఎగబడి ఈ కాంబినేషన్లో బిస్కెట్లు తింటే ఇక పైకే అనుకోవచ్చు ఒక రకంగా, కాదంటారా?